రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రశస్తమైన ఉన్నతమైన దివ్యనామములో 1232వ డిసైపుల్ ఫెలోషిప్ కి చేరి వచ్చిన సిస్టర్స్ కి బ్రదర్స్ కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. మరి ఈరోజు మన యొక్క టాపిక్ మాట చొప్పున చేయుట. టాపిక్ ఏంటంటే మాట చొప్పున చేయుట. మనం యెషయా గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 39వ అధ్యాయము 5వ వచనం. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, యెహోవా సెలవిచ్చు మాట వినుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ గొప్ప పరలోక తండ్రి, నీ స్తోత్రాలు. ఈ యొక్క శుభవేళలో సాయంకాల సమయంలో ప్రభా నీ పాదాల చెంతకు వస్తున్నాం అయ్యా. మరి చిన్న మందగా చేరి నీ యొక్క ప్రవర్తనైనా నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, మహింపరచడానికి అయా పాడి కొనియాటానికి సహాయం చేస్తూ వచ్చే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. పాడిన పాటల ద్వారా నీ నామకు మహిమ తీసుకొచ్చుకుని ఉన్నామని నమ్మి స్తుతిస్తున్నాం మా ప్రభా. అయా ప్రభా తండ్రి నాయన, మరి ఇప్పుడు వాక్యం బోధిస్తుండగా నన్ను నీ యొక్క సెలవు చాటును మరుగుపరుచుకుంటారండి. మా అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారంను సమృద్ధిగా విరిచి వడ్డించండి. నీ మాట వినేటువంటి గొప్ప కృపను అది ఇచ్చాను. నీ స్వరాన్ని వినడానికి, నీ యొక్క మిలనైన స్వరాన్ని విని మేము ప్రభా అన్వయించుకొని ప్రభా తండ్రినైనా వాక్య ప్రకారం జీవించి ధన్యకరమైన మంచి జీవితాన్ని జీవించడానికి నీ మాట చొప్పున చేసి మేము ప్రభా దీవించబడి ఆశీర్వదించబడడానికి సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాం. అయా మరి ప్రభా మొబైల్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, సిగ్నల్స్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకున్నట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనించుకుంటారండి. నీ మాటలు వింటున్నప్పుడు మా హృదయాలను కదిలించండి. మాలో నీ మాట ద్వారా మమ్మల్ని బ్రతికించమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్కులు బ్రతికించేవి, నీ మాట శక్తివంతమైంది, నీ మాట ఆనందం కలుగజేసేది. నీ వాక్కులు ప్రభా మమ్మల్ని బ్రతికించేవి, నీ వాక్కులు ప్రభా మాకు స్వస్థత కలుగజేసేవి, ప్రతికూల పరిస్థితులు మాకు అనుకూలపరిచేవి, ఆయా సమస్యలు తీర్చేవి. కనుక అటువంటి నీ యొక్క దివ్వాక్కులు మేము ప్రభా శ్రద్ధగా విని వాక్య ప్రకారం జీవించి నీ నామాన్ని స్మరించే కృపను, గొప్ప భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసు క్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. నా పేరు గంటెల ప్రకాష్. నేను ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మాట చొప్పున చేయుట. మరి ఎవరి మాట చొప్పున చేయాలి అని మనం చూసుకున్నట్లయితే దేవుని మాట చొప్పున చేయాలి. మరి అలాగనే విశ్వాసులైతే దైవజనుని మాట చొప్పున చేయాలి. పిల్లలైతే తల్లిదండ్రుల మాట చొప్పున చేయాలి. మన పై అధికారులు మాట చొప్పున చేయాలి. మనకు మేలు కలుగు చేసే మాట చొప్పున చేయాలి. పేషెంట్స్ అయితే మరి డాక్టర్ గారు చెప్పే మాట చొప్పున చేయాలి కదండి. మరి పేషెంట్లు హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి డాక్టర్ గారు ఏ మెడిసిన్ ఎలా వేసుకోవాలో రోజుకి ఒక పూట, రోజుకి ఉదయం, మధ్యాహ్నం, నైటు, లేదంటే ఒక మధ్యాహ్నం ఉంటుంది, లేదంటే నైట్ ఉంటుంది, ఎట్లా 10 టాబ్లెట్లు ఇచ్చి ఎట్లా వేసుకోమంటే అలానే వేసుకోవాలి. సిరప్ కూడా ఎన్ని మూతలు తాగమంటే అన్ని మూతలు మాత్రమే తాగాలి. మనకి ఇచ్చారు కదా, నెల మొత్తం ఇచ్చారని చెప్పేసి అని రోజుకి ఉదయం ఒకటి, సాయంకాలం ఒకటి వేసుకునే టాబ్లెట్లని మరి ఉదయం 5, మధ్యాహ్నం 5, నైట్ 5 వేసుకుంటే ఏమైంది? పేషెంటు ఇక పైకి వెళ్ళిపోవడం అనమాట. అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయాల, అప్పుడే పేషెంట్కి మరి ఆ మంచి ఆరోగ్యం కలుగుతుంది అనమాట. అలాగనే మరి జీతగాడైతే ఏం చేయాలి? తన యొక్క యజమాని చెప్పే మాట చొప్పున చేయాలి. స్టూడెంట్స్ అయితే టీచర్స్ చెప్పేది, లెక్చరర్స్ చెప్పే మాట చొప్పున చేయాలి. కాబట్టి మరి మాట చొప్పున చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఆ యొక్క మాటను వినాలి. ఆ మాట వినాలి. మాట వింటే ఏం కలుగుతుంది? మనకి
మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. దేవుని యొక్క మాట వింటే, దేవుని యొక్క వాక్యం వింటే మనకి ధైర్యం కలుగుతుంది. దేవుని యొక్క మాట వింటే మనకి ఐశ్వర్యం కలుగుతుంది. దేవుని యొక్క మాట వింటే విశ్వాసం కలుగుతుంది. దేవుని యొక్క మాట వింటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాము. దేవుని యొక్క మాట వింటే మనకున్న బాధలు, దుఃఖము, నిట్టూర్పు, చింత అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. చివరికి దేవుని యొక్క మాట వింటే మనకి ఏం దొరుకుతుందంటే పరలోక రాజ్యం మనకి దొరుకుతుంది. పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాము. పరలోక రాజ్యానికి మనం చేరతాం అన్నమాట. మాట వినకపోతే ఏ మేలు కలగదు. మాట వినకపోతే క్షేమం కలగదు. దేవుని యొక్క మాట వినకపోతే మనకి పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి దేవుని యొక్క మాట వినటము ఎంతో శ్రేష్టము. బలులు అర్పించడం కంటే మాట వినటం ఎంతో శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాగనే మరి యెషయా 39:5 మనం చదువుకున్నాం కదా. అంతటా యెషయా ఎవరంటే ప్రవక్త అన్నమాట. దేవుని చేత పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, దేవుని మాట చేత, దేవుని యొక్క మాటకు లోబడి పరిచర్యకు రమ్మనంటే దేవుడు చెప్పినట్లు చేయడానికి ఇష్టపడినటువంటి వాడు ఈ యొక్క యెషయా ప్రవక్త. ఈ యొక్క ప్రవక్త హిజ్కియాతో ఎట్లయినాను. హిజ్కియా ఎవరండి? రాజు. మరి ఒక ప్రవక్త దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క అభిషేకం చేత నింపబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, దేవుడు ఏమి చెప్పమంటే అది మాత్రమే చెప్పేటువంటి వాడు ప్రవక్త. కాబట్టి హిజ్కియా రాజుతో ఎలా చెప్తున్నమాట, యెహోవా సెలవిచ్చు మాట వినుము అని అంటున్నాడు అన్నమాట. కాబట్టి మరి మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే, ఎంత గొప్పవారైనా సరే దేవుడు చెప్పేటువంటి మాటను వినాలి. దేవుడు చెప్పే మాట వింటే క్షేమం కలుగుతుంది. దేవుడు చెప్పే మాట వింటే మనం సరి చేసుకోబడతాం. దేవుడు చెప్పిన మాట వింటే మనకి ఎంతగానో మరి దేవుని ఆశీర్వాదం ఉంటుందని మనం చూసుకుంటూ వచ్చాం. మరి అలాగనే రెండవది మనం చూసినట్లయితే మరి యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 మనం చూసుకున్నట్లయితే, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 మనం చూసుకున్నట్లయితే, నరపుత్రుడా నీవు చక్కగానే లోబడము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని అని మనం చూస్తున్నాం. కాబట్టి మరి యెహెజ్కేలు కూడా ఏం చేస్తున్నాడంటే, నువ్వు చక్కగా నిలబడు అన్నప్పుడు ఆ యొక్క మాట విన్నాడండి. చక్కగా నిలబడుతూ వచ్చాడు. నేను నీతో మాట్లాడాలి నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడమన్నప్పుడు ఆయన మరి నాతో ఏం మాట్లాడుతున్నాడని వెంటనే ఎలక్ట్ అవుతూ వచ్చాడు ఈ యొక్క యెహెజ్కేలు దేవుని యొక్క స్వరం విని, దేవుని యొక్క మాట విని వెంటనే సిట్అవుట్ అవుతూ వచ్చాడు. ఎలక్ట్గా ఉంటూ వచ్చాడు. చక్కగా నిలబడుతూ వచ్చాడు. అంటే అంతకుముందు తను చక్కగా నిలబడలేదేమో. కాబట్టి నువ్వు చక్కగా నిలబడన్నప్పుడు ఆయన చక్కగా నిలబడుతూ వచ్చాడు. దేవుని యొక్క మాటకు విధేయత చూపించాడు. దేవుని యొక్క మాట విన్నాడు. దేవుని యొక్క మాట విని ఆ ప్రకారం చేస్తూ వచ్చాడు. చక్కగా నిలబడుతూ వచ్చినప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడని స్వరము వింటిని అని మరి యెహెజ్కేలు చెప్తూ ఉన్నాడు అన్నమాట మనతో. కాబట్టి మరి దేవుని యొక్క స్వరం విన్నాడు, దేవుని యొక్క మాట విన్నాడు, చక్కగా నిలబడుతూ వచ్చాడు. తను అంతకుముందు చక్కగా నిలబడలేకపోతూ వచ్చాడు. చక్కగా నిలబడలేదు. మరి తన యొక్క మరి త్రోవ వంకర టెంకరగా ఉంటూ వచ్చిందేమో. కాబట్టి నువ్వు చక్కగా నిలబడవు, నువ్వు చక్కగా ప్రవర్తించు అని చెప్పేసి దేవుని స్వరం వింటున్నప్పుడు తను వెంటనే దేవుని యొక్క స్వరానికి విధేయుడవుతూ వచ్చాడు. దేవుని యొక్క మాట చొప్పున చేస్తూ వచ్చాడు. తను నిలబడుతూ వచ్చినప్పుడు, చక్కగా నిలబడుతూ వచ్చినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చాడు. తను మాట్లాడింది ఏంటో తను గ్రహిస్తూ వచ్చాడన్నమాట. తను వింటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు మనతో ఏం చెబుతున్నాడో అది చేసేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అలానే లూకా సువార్త మరి 5వ అధ్యాయం, లూకా సువార్త 5వ అధ్యాయము మరి మనం చూసుకున్నట్లయితే 4-6 ప్రకారం లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనము, 5వ వచనము, 6వ వచనం మనం చూస్తున్నాము. సీమోను ఏలినవాడ, రాత్రి అంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను.
వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. ఇక్కడ మనము సీమోను పేతురును మనం చూస్తున్నాము. ఈ సీమోను మరి జాలరుడు, అంటే చేపలు పట్టే వృత్తి కలిగినటువంటి వాడు, చిన్నప్పటి నుంచి చేపలు పడుతున్నటువంటి వాడు. సీమోను మాత్రమే కాదు, తన తండ్రి కూడా చేపలు పట్టేటువంటి వాడు అన్నమాట. వారి యొక్క వృత్తి చేపలు పట్టడం. అయితే ఈ సీమోను పేతురు చిన్నప్పటి నుంచి చేపలు పడుతూ తండ్రి వెంట వెళ్ళి చేపలు పడుతుంటున్నప్పుడు మరి యేసు ప్రభువు వారు నన్ను వెంబడించు అన్నప్పుడు మరి ఆయన వెంటనే ఆయన వెంబడిస్తూ వచ్చాడు. మరి తర్వాత మరి ఇది మళ్ళా చేపలు పట్టడానికి పోయినప్పుడు మరి తన బ్రదర్ కొరకు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మరి రాత్రి అంతా కూడా ప్రయాసపడి చేపలు పట్టాడంటే కానీ, పట్టడానికి వెళ్ళాడు కానీ ఏ ఒక్క చేప కూడా పట్టలేకపోతూ వచ్చాడనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మరి గెన్నెసరెతు సరస్సు తీరమున మరి ఆయన సీమోను పేతురున్న వలలో ఓడలోనికి వచ్చాడు. వచ్చి నువ్వు చేపలు పట్టు అన్నప్పుడు మరి సీమోన్ అంటాడు కదా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తనతో దగ్గరకు వచ్చి తన యొక్క ఓడలోనికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ సీమోన్ అంటాడు కదా, ప్రభువా నేను రాత్రి అంతా కూడా ప్రయాసపడ్డాను చేపలు పట్టడానికి, నాకు ఏమాత్రం ఏ ఒక్క చేప కూడా దొరకలేదు ప్రభువా అన్నప్పుడు, నేను నీతో చెప్పినది చెయ్యి, నేను నీతో ఏం చెప్తున్నానో చెయ్యి అంతే. నువ్వు అంతకుముందు పట్టినావో, నువ్వు అంతకుముందు పట్టలేని అంటలేదు, కానీ నీ వృత్తి అదే, కానీ నేను చెప్పినట్లు చేస్తే నీకు నీ ప్రయాసం వ్యర్థం కాదు అన్నప్పుడు మరి రాత్రి అంతా కూడా ప్రయాసపడిన ఆ యొక్క తన యొక్క ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఉపయోగించి మరి చేసినటువంటి ఆ యొక్క సీమోను పేతురు ఆ యొక్క మరి ప్రయాసం వ్యర్థమైపోయింది, కానీ దేవుని మాట వింటే మాత్రం తన యొక్క ప్రయాసం వ్యర్థం కాలేదనమాట. దేవుని యొక్క మాట చొప్పున చేస్తూ వచ్చాడు. 5వ వచనం మనం చూసినట్లయితే, నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అంటే ఎలాంటి తన యొక్క ఎక్స్పీరియన్స్ ను ఉపయోగించి తన చిన్నటి వయసు నుంచి తన యొక్క మరి వృత్తి తను చేస్తూ వచ్చాడు. తన సొంత ఆలోచన చొప్పున తన యొక్క ఎక్స్పీరియన్స్ ను బట్టి చేపలు పట్టడానికి వెళ్ళాడు, కానీ రాత్రి అంతా ప్రయాసపడుతూ వచ్చాడు, కానీ తన ప్రయాసం ఏమాత్రం కూడా ఫలించలేదు. కానీ దేవుని మాట చొప్పున చేశాడు, విస్తారమైన చేపలు పట్టారన్నమాట. అంచేత వారి వలలు ఏమైనాయండి, పిగిలిపోతున్నాయి. చూసారా, దేవుని మాటలో అంత శక్తి ఉన్నది, దేవుని యొక్క మాటలో గొప్ప అద్భుతం ఉన్నది, దేవుని యొక్క మాటలో మరి అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా చేసేటువంటి మరి శక్తి ఉంటూ వచ్చిందన్నమాట దేవుని యొక్క మాట. కాబట్టి దేవుని మాట చొప్పున చేశాడు ఈ యొక్క సీమోను. ఆ మాట చొప్పున చేసి మరి విస్తారమైన చేపలు పడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ వలలు ఎలా ఉన్నాయంటండి, పిగిలిపోతున్నాయి అంట. వారు లాగలేకపోయారు. అయితే వారు ఫ్రెండ్స్ ని పిలిచి సైకిల్ చేత పిలుస్తూ వచ్చేప్పుడు వారందరూ కలిసి వచ్చి విస్తారమైన చేపలను బయటికి లాగి వలలో నుంచి వారు ఎంతో గొప్ప లాభం పొందుకునేటువంటి వారుగా మనం చూస్తున్నాం. ఆ చేపలు అమ్ముకున్నారు, గొప్ప లాభం పొందుకుంటూ వచ్చారన్నమాట. మరి కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని విన్నట్లయితే, దేవుని యొక్క మాట విన్నట్లయితే మనకెంతగానో దీవెన, మనకెంతగానో లాభం, మనకెంతగానో మేలు, మనకెంతగానో ఆశీర్వాదము కలుగుతూ వస్తుందన్నమాట. అలాగనే మరి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూస్తున్నట్లయితే, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడో కమ్మన మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతడు శుద్ధుడాయను అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ మనం ఎవరిని చూస్తున్నామంటే, సైన్యాధిపతి నయమాను, సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అని ఒకడు ఉంటూ వచ్చాడు. అతను కుష్ఠరోగం ఉంటూ వచ్చింది. అతనికి మరి మరి ఎంతో పరాక్రమశాలిగా ఉంటూ వచ్చాడు. దేవుడే తన చేత గొప్ప జయమను, గొప్ప విజయాన్ని పొందుకోవడానికి సహాయం చేస్తూ వస్తున్నాడు. మరి అలాగనే మరి తనకు ఒక రోగం ఉంటూ వచ్చింది, కుష్ఠరోగం ఉంటూ వచ్చింది. ఆ కుష్ఠరోగం ఉంటూ వచ్చినప్పుడు ఆ కుష్ఠరోగము మరి ఆయన ఎంతగానో బాధిస్తూ ఉంటుంది. అయితే మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అని మరి తన ఇంట్లో పనిచేస్తున్న ఒక చిన్న పని పిల్ల మరి చెప్పిన తన యజమానురాలతో చెప్తూ వచ్చింది అనమాట.
ఆ యొక్క యజమానురాలతో చెప్పిన మాట చొప్పున ఆ యొక్క మరి ఆ చిన్నపిల్ల చెప్పిన మాట చొప్పున తన భార్య, నయమాను భార్య మరి తన యజమానునికి తన భర్తకి ఆమె ఏం చెప్పిందంటే, మరి సిరియా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడంట. ఆ ఎలీషా ప్రవక్త దగ్గరికి మీరు వెళ్ళండి, వెళ్తే అక్కడ స్వస్థత కలుగుతుందంట, అతను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుందని చెప్పేసి ఆమె చెప్తూ వచ్చినప్పుడు, మరి ఆ చిన్నది చెప్పిన మాట చొప్పున తన యజమానురాలు చెప్పింది, నమ్మింది. తర్వాత తన యొక్క యజమానురాలు తన భార్య చెప్పిన భార్య చెప్పిన మాట ఆ యొక్క నయమాను కూడా వింటూ వచ్చాడు. తర్వాత తన పనివాన్ని తీసుకొని వెళ్ళి నయమాను నయమాను దైవ సేవకుని దగ్గరికి, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే మరి ఆ ప్రవక్త మరి ఎలీషా ఆ యొక్క నయమాను వచ్చాడని ఏమాత్రం కూడా బయటికి రాలేదు. కానీ మరి మీరు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేస్తే నువ్వు బాగవుతావు, నువ్వు శుద్ధుడు అవుతావు అని చెప్పేసి అని మరి 2 రాజులు 5:10 మనం చూస్తున్నాం. ఈ వృత్తాంతం అంతా మనకు తెలుసు. కాబట్టి మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క దైవజనుడు చెప్పినట్లుగా మరి వెళ్ళారు. తర్వాత తన నయమానికి కోపం వచ్చింది. వీటికంటే మంచి నదులు మా ప్రాంతంలో లేవా? నువ్వు లోపల నుంచి బయటికి రాకుండా, నేను వచ్చానని గౌరవం కూడా లేకుండా, మరి ఎంత గొప్ప దేవుని సేవకుడు అయితే మటుకు, ఎంత గొప్ప దేవుని ప్రవక్తం అయితే మటుకు నువ్వు మరి నన్ను చూసి నా మీద చేతులుంచి ప్రార్థన చేస్తావేమో నేను అనుకున్నాను. కానీ నువ్వు లోపలికి రాకుండా, నన్ను చూడకుండా మీరు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మనం చెప్తూ వచ్చావు, నేను వెళ్ళిపోతానని చెప్పేసి రౌద్రుడై కోపంతో తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు తన పనివాడు చూసి, తన దాసుల్లో ఒకడు, అయ్యా మరి ఆ గొప్ప ప్రవక్త ఎన్నో గొప్ప గొప్ప పనులు చేయమంటే, వెండిని బంగారమును వెలగల రాళ్లను తీసుకుని వచ్చి ఇవ్వమంటే కానుకలుగా వస్తాం కదా, అయితే వాటికంటే ఈ మాట శ్రేష్టమైనది కాదా అని తన యొక్క మరి యొక్క యజమానుడైన నయమానికి మరి దాసుడు మరి కూల్ చేసి నిదానంగా చెప్తూ వస్తున్నమాట. అప్పుడు తన కోపగించిన కోపం తగ్గించుకొని, సరే తన దాసుడు కూడా చెప్పాడు కదా, దైవజనుడు చెప్పాడు కదా అని చెప్పేసి తను ఎంతగానో మరి తగ్గించుకొని రౌద్రుడై ఉన్నటువంటి తను మరి కోపం తగ్గించుకుని మరి ఆయన చెప్పినట్లుగా, తన దాసుడు చెప్పినట్లుగా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప ప్రవక్త అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మిన మాట దానికంటే మేలు కాదని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలన అతడు శుద్ధుడవుతూ వచ్చినమాట. కాబట్టి ఇక్కడ నయమాను మరి ఒకసారి మునిగాడు, తర్వాత 2వసారి మునిగాడు, 3వసారి మునిగాడు, ఏమాత్రం కూడా స్వస్థత లేదు. తర్వాత 4వసారి మునిగాడు, 5వసారి మునిగాడు, 6వసారి మునిగాడు, తర్వాత ఏమాత్రం కూడా స్వస్థత లేదు. నాకు స్వస్థత కలగట్లేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మరలా తన దాసుడు తనను ఎంతగానో కూల్ చేస్తూ, 7 సార్లు చెప్పాడు కదా, 6 సార్లు కదా మనం చేస్తుంది, 7వసారి చేసి చూడండి. ఆ విధంగా మరి ఆయన నదులు యోర్దాను నదిలో మునిగి లేకుంటే ఒక్కటైతే అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నప్పుడు మరి 7వసారి మునిగి లేచినప్పుడు నయమానికి ఉన్న కుష్ఠరోగం అంతా తొలగిపోయి మరి ఎంతో శుద్ధుడవుతూ వచ్చాడు. తన దేహం అంతా కూడా ఎలా ఉందంటే పసిపిల్ల దేహం వలనై మరి ఎంతగానో నిగనగలాడుతూ మరి పరిమళంగా ఉంటూ వచ్చింది, ఎంతో చక్కగా ఉంటూ వచ్చింది. మరి తన దేహం తను ఎలా ఉన్నాడండి? కుష్ఠరోగిగా ఉన్నటువంటి అతను దైవజనుడు చెప్పినట్లుగా, తన దాసుడు చెప్పినట్లుగా చేసిన తన యొక్క సైన్యాధిపతి నయమానికి కుష్ఠరోగం అంతా కూడా తొలగిపోయి పసిపిల్ల దేహం వలన దేహమంతా కూడా శుద్ధి అవుతూ వచ్చింది. ఆ మాట దైవజనుడు చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా ఆ యొక్క మరి నయమాను చేశాడు కాబట్టి తనకు స్వస్థత కలుగుతూ వచ్చింది, తనకు మంచి ఆరోగ్యం కలుగుతూ వచ్చింది. కాబట్టి మరి ఆ మాట చొప్పున చేశాడు కాబట్టి తనకి మంచి ఆరోగ్యం కలుగుతూ వచ్చింది. మరి తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇదంతా మనకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు వారు మరి కనాను పెండ్లి విందులోనికి పిలువబడుతూ వచ్చారు. తల్లి అయిన మరియ కూడా వచ్చింది, శిష్యులు కూడా వచ్చారు. అయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయిందని తల్లి వింటూ వచ్చిందన్నమాట. విని మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి చెప్తుంది అనమాట. మరి ఇక్కడ ద్రాక్షారసం అయిపోయిందని అన్నప్పుడు మరి అమ్మ నాతో నీకేం పనమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పేసి అన్నప్పుడు ఆ మరియ పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయుడనెను,
5వ వచనంలో ఆయన మీతో చెప్పినది చేయడని. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చెప్తారో అది మీరు చేయండి అని చెప్పేసి అని ఆ యొక్క పరిచారికులతో ఆ పనివారందరితో కూడా చెప్తూ మరీ తల్లి గారు సైలెంట్ అయిపోతూ వచ్చినమాట. కాబట్టి అక్కడ ఏం జరుగుతూ వచ్చిందంటే అక్కడ కనాను పెండ్లి విందులో మరి ద్రాక్షరసం అయిపోతూ వచ్చింది. అయితే మరి యూదుల శుద్ధీకరణ ప్రకారము 2 3 తుములు పట్టు 6 రాతి బాణలు అక్కడ మరి ఉంచబడుతూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఆ రాతి బాణలు నీళ్ళతో నింపండి, అంచుల మట్టుకు నీళ్ళతో నింపండి అన్నప్పుడు ఆయన ప్రార్థన చేశారన్నమాట. అంటే ప్రభు చెప్పినట్లుగా వారు చేస్తూ వచ్చారు. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా 6 రాతి బాణలు నిండుగా నీళ్ళ నింపండి అన్నప్పుడు పొర్లిపోయేటట్లుగా వారు మరి యేసు ప్రభు చెప్పినట్లుగా చేస్తూ వచ్చారు. ఆ కనాను పెండ్లి విందులో కొరత తీర్చబడుతూ వచ్చింది. ఎలాగంటే ఆయన చెప్పినట్లుగా వారు చేశారు కాబట్టి మరి దేవుడు యేసుక్రీస్తు వారు మరి ఆయన చేతులెత్తి ఆ నీళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అద్భుతకరంగా నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడుతూ వచ్చినాయి. అక్కడ కనాను పెండ్లి విందులో కొరత తీర్చబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా చేశారు కాబట్టి ఆ కనాను పెండ్లి విందులో ఉన్న సమస్య అంతా కూడా తీర్చబడుతూ వచ్చింది అనమాట. కాబట్టి మరి మనం కూడా యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా చేయాలి, దైవజనులు చెప్పినట్లుగా మనం కూడా చేయాలి. మరి దేవుని మాట చొప్పున మనం చేయాలి. తర్వాత మరి సంఖ్యాకాండము 9వ అధ్యాయము 18 నుంచి 23 వచనాల ప్రకారం మనం ఒకసారి చూసుకుందాం. సంఖ్యాకాండము 9వ అధ్యాయము మరి 18 నుంచి 23 వచనాల ప్రకారం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే, యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరం మీద నిలిచి ఉండిన ఎడల ఇశ్రాయేలు యెహోవా వీధిని అనుసరించి ప్రయాణం చేసుకునిరి. మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచి ఉన్న ఎడల వారు నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడవు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలు ప్రయాణం చేయక తమ గుడారంలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారంలో వేసుకునిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ప్రయాణమై వెళ్తుంటున్నప్పుడు మోషే నాయకుడిగా ఉండే వారిని నడిపిస్తున్నారు. అక్కడ వారు మందిరాన్ని కడుతూ వచ్చారు. ఆ మందిరం మీద మరి దేవుని యొక్క మహిమ మేఘము మరి ఆవరిస్తూ వచ్చిందన్నమాట. దేవుని యొక్క నోటి మాట చొప్పున ఆ మేఘము మరి వారిని కమ్ముతూ వచ్చినప్పుడు మరి ఆ ప్రవక్త అంటే నాయకుడైనటువంటి ఆ మోషే ప్రవక్త చెప్పినట్లుగా, మోషే నాయకుడు చెప్పినట్లుగా మరి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చేస్తూ వచ్చారు. అంటే దేవుని మాట చొప్పున యెహోవా నోటి మాట చొప్పున, యెహోవా నోటి మాట ఎవరికి మరి తెలియబడుతూ వచ్చిందంటే మరి తన సేవకుడైనటువంటి మోషేకి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మోషే మరి ఎలా మాట్లాడాడంటే దేవుని యొక్క మాట చొప్పున ఏం చెప్పాడు అది తూచే తప్పకుండా, సున్నా గాని పొల్లు గాని తప్పిపోకుండా మోషే నాయకుడు ఇశ్రాయేల్ ప్రజలకు చక్కగా చెప్తూ వచ్చాడు, చక్కగా వివరిస్తూ వచ్చాడు. ఆయన మాట చొప్పున మరి ఇశ్రాయేల్ ప్రజలు చేస్తూ వచ్చారు. అక్కడ ఏమైందంటే మహిమ మేఘము ఎక్కడైతే నిలబడుతుందో అక్కడ వారు గుడారాలు వేసుకొని, అక్కడ తాత్కాలికంగా గుడారాలు వేసుకొని మరి ఇప్పటిలాగా మరి మనకి మరి మంచి కింద పునాదులు వేసి గట్టిగా పిల్లర్స్ వేసి గట్టి గోడలు కట్టి స్లాబులు వేసి చేయడం కాదు, కానీ మరి అప్పట్లో గుడారాలు వేసుకుంటూ వచ్చారన్నమాట. ఇప్పుడు మనకు కూడా చాలా మంది చాలా ఊర్లలో కనిపిస్తా వస్తారు కదా, మరి వీళ్ళు మరి సర్కస్ చేసేవాళ్ళు, రోడ్లు తయారు చేసేవారు,
తర్వాత మరి ఇంకా అనేక రకాలుగా వీళ్ళు కొంచెం అంటే సర్కస్ చేసేవాళ్ళు, అంటే కోతులు ఆడించేవాళ్ళు. తర్వాత మరి అనేక విధాలుగా మరి కత్తులు ఇవన్నీ కూడా తయారు చేసేవారు కూడా ఏం చేస్తారండి, గుడారాలు వేసుకోవడం మనకు తెలుసు కదా, చాలా ఊర్లలో అందరికీ తెలిసిన విషయమే. అంటే వాళ్ళు ఎందుకు వేసుకుంటారు అక్కడ అంటే తాత్కాలికానికి పనికి వచ్చాము కాబట్టి, ఇక్కడ పని అయిపోయిన వెంటనే మళ్ళా వేరే ప్రదేశానికి వెంటనే వెళ్ళిపోవాలి కాబట్టి తాత్కాలికమే. అలాగనే మరి గుడారాలు, మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆ విధంగా దైవజనుని ద్వారా, దైవజనుని ద్వారా చెప్పిన మాట చొప్పున, యెహోవా మాట చొప్పున ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేస్తూ వచ్చారన్నమాట. ఆ విధంగా వారందరూ కూడా గుడారాలు వేసుకుంటూ వచ్చారు. మరి యెహోవా నోటి మాట చొప్పున వారు చేస్తూ వచ్చారు. మరి 18వ వచనం నుంచి 23వ వచనం వరకు ఉన్నటువంటి యెహోవా నోటి మాట చొప్పున అనే మాట 7 సార్లు ఉంటూ వచ్చింది. 7 టైమ్స్ అంటే సంపూర్ణమైన సంఖ్య అన్నమాట. అయితే వారు అలాగనే చేస్తూ వచ్చారు. ఆ యొక్క మేఘము మరి అక్కడ మరి ఒక రోజు ఉంటే ఒక రోజు అక్కడ ఉండేవారు, 2 రోజులు ఉంటే 2 రోజులు ఉండేవారు, మరి నెల ఉంటే నెల రోజులు ఉండేవారు, వారం ఉంటే వారం ఉండేవారు, సంవత్సరం ఉంటే అక్కడ సంవత్సరం ఉండేవారు. అంటే పగల్లో మరి ఆ మేఘము, మహిమ మేఘము వారిని ఆవరించి, వారు మహిమ మేఘాన్ని ఫాలో అవుతూ వచ్చారన్నమాట. యెహోవా నోటి మాట చొప్పున వారు అలాగనే చేస్తూ వచ్చారు. వారు ఎంతగానో దీవించబడుతూ వచ్చారు, దేవునికి ఇష్టలుగా మార్చబడుతూ వచ్చారు, తన ప్రజలుగా చేయబడుతూ వచ్చారు. నా ప్రజలని ఇశ్రాయేలు ప్రజలు, నా ప్రజలు, నా వారు అని అంటున్నాడు మరి దేవుడు. కాబట్టి మరి యెహోవా నోటి మాట చొప్పున వారు చేస్తూ వచ్చారు, దీవించబడుతూ వచ్చారు, ఆశీర్వించబడుతూ వచ్చారు, దేవునికి ఎంతగానో ఇష్టలుగా ఉంటూ వచ్చారు. కాబట్టి యెహోవా నోటి మాట చొప్పున, దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చొప్పున, దైవజనుల యొక్క మాట చొప్పున మనం కూడా చేస్తూ రావాలన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం కూడా మరి దైవజనులు చెప్పినట్లుగా మనం చేయాలి, మరి దేవుడు చెప్పినట్లుగా మనం చేయాలి. మరి అలాగనే మరి దేవుని సెలవిచ్చిన మాట చొప్పున మనము చేస్తూ రావాలన్నమాట. అప్పుడే మనకు ఎంతగానో దీవెన, మనకు ఎంతగానో ఆశీర్వాదం ఉంటుంది అనమాట. తర్వాత 2వ రాజులు 4వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి మరి 7 వచనాలు ఉన్న యొక్క వృత్తాంతము మనందరికీ తెలుసు. ఇక్కడ ఒక విధవరాలు ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చూస్తున్నట్లయితే ఒక విధవరాలు ఉంటుంది. ఈ విధవరాలు అంటే విధవరాలకి మరి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. తన భర్త మరి కుటుంబ అవసరాల కొరకే మరి ఆయన తన భర్త ఏం చేస్తూ వచ్చాడంటే కొన్ని అప్పులు చేశాడు. అప్పులు చేసి మరి తన భర్త మరి ఆ అప్పులు తీర్చుకుంటూనే చనిపోతూ వచ్చాడు. ఈ యొక్క పేద విధవరాలు అప్పుల చేత బాధపడుతుంది. అప్పులు ఇచ్చిన నీ భర్త చనిపోతే మాకు అవసరం లేదు, నీకు ఎన్ని సమస్యలు ఉన్నా మాకు అనవసరం, నువ్వు మటుకు మాకు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వాల్సిందే, లేదంటే నీ పిల్లలు మేము తీసుకుని వెళ్తాం, నీ ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్ళి మా యొక్క బాకీ తీరే వరకు మేము వారితో మరి కఠినమైన సేవ చేయించుకుంటాము, మేము వారితో మరి మా పనులు చేయించుకుంటామని చెప్పేసి అని ఆ యొక్క పేద విధురాలతో మరి అంటూ ఆమెను ఎంతో ఇబ్బంది పెడుతుంటున్నప్పుడు ఆమె మరి దైవజనుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చిందన్నమాట. ఆమె మరి దైవజనుణ్ణి ఆశ్రయించి ఎలీషా ప్రవక్తను ఆశ్రయించింది. మరి ప్రవక్త గారు మరి ఇట్లా నా భర్త నా కుటుంబ అవసరాల కొరకు మరి అప్పు చేశాడు, అప్పు తీర్చుకుంటూనే మరి చనిపోతూ వచ్చాడు, ఇప్పుడు అప్పులు ఇచ్చినటువంటి వారు వచ్చి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు, అప్పులు మేము తీర్చలేకపోతున్నాము, నా పిల్లలిద్దరు కూడా చిన్న పిల్లలు, మరి కాబట్టి నేను కూడా మరి అప్పు తీర్చలేను, మరి మీరు వచ్చి మా ఇంటికి వచ్చి మా కొరకు ప్రేయర్ చేయండి అని చెప్పేసి ఆమె మరి ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళి గోజాడుకుంటూ వచ్చింది. ఆ ఎలీషా ప్రవక్త ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఏమున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు మరి నీ దాసులు నా ఇంట్లో నూనె కూడా ఒకటి మాత్రమే, మరి ఏమి కూడా నా దగ్గర లేదయ్యా అని చెప్పేసి ఆమె మరి పేద విధురాలు అంటూ వచ్చినప్పుడు ప్రవక్త ఏం చేస్తూ వచ్చాడంటే మీ దగ్గర ఉన్న పాత్రలను తీసుకొని రండి, ఆ నూనె కొంచెం కొంచెం వేయండి, ఆ పాత్రలు అన్నింటిలో నింపండి అన్నప్పుడు మరి వారికన్నా ఆ పిల్లల్ని కూడా పంపించి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న పాత్రలన్నీ కూడా ఖాళీ పాత్రలు తీసుకుని వచ్చి ఆ నూనె అయిపోయేంత వరకు కూడా ఆ పాత్రలు మరి పాత్రలలో కొంచెం కొంచెంగా పోస్తూ వచ్చారు. మరి దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త ఆ పాత్రల మీద చేయి ఉంచి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అద్భుతకరంగా మరి ఎలీషా ప్రవక్త చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి వచ్చాడు. ఎలీషా ప్రవక్త చెప్పిన మాట చొప్పున మీరు ఖాళీ పాత్రలో నూనె పోస్తూ వచ్చినప్పుడు ప్రార్థన చేసిన ఎలీషా ప్రవక్త యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి మరి గొప్ప అద్భుతకరంగా
మరి ఆ కాళీపాత్రలో ఉన్న నూనె కొంచెం కొంచెం వేయబడే నూనె నింపబడుతూ వచ్చింది, పొర్లుతూ వచ్చింది అనమాట. ఆ నూనె అమ్ముకొని నువ్వు వెళ్ళి నువ్వు ఆ వచ్చిన డబ్బులతోని నీకున్న అప్పులన్నీ కూడా తీసుకున్నప్పుడు ఆమె వెళ్ళింది. ఆ పిల్లలు వారు కూడా వెళ్ళి మరి ఎలీషా ప్రవక్త చెప్పిన మాట చొప్పున మరి అమ్ముకున్నారు, నూనె అమ్ముకొని వారు కొన్న బాకీలన్నీ కూడా తీర్చుకుంటూ వచ్చారు. వారు క్షేమకరంగా ఉంటూ వచ్చారన్నమాట. మరి మరి మిగిలిన దాంతో నీవు నీ పిల్లలు కూడా బ్రతకండి అని చెప్పేసి అభయం ఇచ్చి ఎలీషా ప్రవక్త వెళ్తూ వచ్చారన్నమాట. కాబట్టి దేవుని మాట చొప్పున చేస్తే మనకి ఎంతగానో దీవెన, దేవుడి మాట చొప్పున చేస్తే మనకి ఎంతగానో ఆశీర్వాదం కదండి. మనం చూస్తాం కదా, మరి మనం మరి హిజ్కియా రాజుతో యెషయా ప్రవక్త చెప్పినట్లుగా చేస్తూ వచ్చాడు. దేవుని మాట సెలవిస్తున్నాడు, నువ్వు దేవుని మాట వినమన్నప్పుడు వెంటనే విన్నాడు, లోబడ్డాడు. తర్వాత మరి యెషయా గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనంలో మరి యెహోవా మాట వినుమడు వెంటనే ఆయన వింటూ వచ్చాడు. అలానే యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 2 వచనం వరకు ఉన్నటువంటి మరి యెహెజ్కేలుతో మరి దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు యెహెజ్కేలు కూడా దేవుని మాటకు లోబడుతూ వచ్చాడు, ఆయన స్వరాన్ని వింటూ వచ్చాడు, ఎంతగానో మేలు పొందుకుంటూ వచ్చాడు. మరి లూకా సువార్త 5వ అధ్యాయము 4 నుంచి 6 వచనం మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట చొప్పున సీమోను చేసి మరి ఎంతగానో గొప్ప లాభం పొందుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. అలానే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనం ప్రకారం ఎలీషా ప్రవక్త చెప్పిన మాట చొప్పున చేసి నయమాను కుష్ఠం పోగొట్టుకొని మంచి ఆరోగ్యం పొందుకుంటూ వచ్చాడు. మరి అలాగనే మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనం ప్రకారం ఆయన మీతో చెప్పింది చేయండి మరి అన్నప్పుడు వారందరూ కూడా అలాగున ఆ పని వారందరూ చేస్తూ వచ్చారు. మరి వారు ఎంతగానో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పెండ్లి విందులో ఉన్న కొరత తీర్చబడుతూ వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట చొప్పున వారు చేయడాన్ని బట్టి. తర్వాత మరి సంఖ్యాకాండము 9వ అధ్యాయం 18 నుంచి 23 వచనాల ప్రకారం యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలు ప్రజలందరూ చేస్తూ వచ్చారు. ఎంతగానో వారు మరి దేవుడు చెప్పినట్లుగా వింటూ వచ్చారు, లోబడుతూ వచ్చారు, వారు ఎంతగానో దీవించబడుతూ వచ్చారు. అలాగనే మరి ఎలీషా ప్రవక్త చెప్పినట్లుగా 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 7 వచనం ప్రకారం అయితే పేద విధవరాలు మరి ఆమెకున్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చబడుతూ వచ్చినాయి. కాబట్టి దేవుని యొక్క మాట వింటే, సేవకుల యొక్క మాట వింటే, దైవజనుల యొక్క మాట వింటే, ప్రవక్తుల యొక్క మాట వింటే మనకెంతగానో దీవెన, మనకెంతగానో ఆశీర్వాదం. ప్రవక్తలు ఎవరంటే దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారు. ఈ ప్రవక్తలు ఎవరి కోసం పని చేస్తారంటే దేవుని బిడ్డల కొరకు పని చేస్తారు. దేవుని బిడ్డలకు ఉన్న కొరత, దైవజనులు కూడా మరి దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ దైవ సేవకుల మాట ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మరి దైవజనుడు చెప్పినట్లుగా మనం చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి మన జీవితాల్లో కూడా గొప్ప మేళ్ళు, గొప్ప ఆశీర్వాదాలు కలుగజేసేటువంటి దేవుడుగా ఉంటూ వస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని మాట చొప్పున చేయాల, దైవజనులు చెప్పిన మాట చొప్పున మనం చేయాలన్నమాట. దేవుని యొక్క మాట వింటే మనకి ఎంతగానో మేలు, మనకి ఎంతగానో ఆశీర్వాదం ఉంటుంది అన్నమాట. మరి మనం పల్లవి చరణం పాడుకొని ప్రేయర్ చేసుకుందాం. నీ మాట వింటే నాకెంతో శ్రేష్టము, నీ మాట వింటే నాకెంతో శ్రేష్టము, నీ మాట వినకపోతే నాకెంతో నష్టము, నీ చిత్తము తెలుసుకోగల జ్ఞానము నాకివ్వవా, నీ చిత్తము తెలుసుకోగల జ్ఞానము నాకివ్వవా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. ఎత్తుకోడాడి నన్ను ఎత్తుకోడాడి, ఎత్తుకోడాడి నన్ను ఎత్తుకోడాడి, ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతాను, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా.
వందనాలు వందనాలు యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ స్తోత్రాలు. మాట చొప్పున చేయుట అనే టాపిక్ తో ప్రభా నువ్వు మా అందరితో మాట్లాడుతూ వచ్చిన స్తోత్రాలు. మరి ప్రభా తండ్రైనా మరి యెషయా గ్రంథం 39:5 ప్రకారం, యెహెజ్కేలు 2:1-2 ప్రకారం, లూక 5:4-6 ప్రకారం, 2 రాజులు 5:13-14 ప్రకారం, మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 1-5 వచనాల ప్రకారం, సంఖ్యాకాండము 9వ అధ్యాయము 18-23 వచనాల ప్రకారం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1-7 వచనాల ప్రకారం, వీరందరూ కూడా ప్రభా నీ మాట వింటూ వచ్చారు, నీ స్వరాన్ని వింటూ వచ్చారు, నీ మాట చొప్పున చేస్తూ వచ్చారు. మరి దేవుని మాట వింటూ వచ్చారు, వారు ఎంతగానో దీవించబడుతూ వచ్చారు. కుటుంబంలో ఆర్థిక అవసరం తీర్చబడుతూ వచ్చినాయి. కుటుంబంలో ప్రభా తన గొప్ప లాభాలు పొందుకుంటూ వచ్చారు. మరి ఆర్థిక సమస్యలు తీర్చబడుతూ వచ్చినాయి ప్రభా. ఆయా ప్రభా తన వరకు ఉన్నటువంటి బాధలు సమస్యలను తీర్చబడుతూ వచ్చినాయి. నయమాన ఉన్న కుష్ఠరోగం కూడా ప్రభా దైవజనుడు చెప్పినట్లు చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రభా తనకు స్వస్థ కలుగుతూ వచ్చింది. మంచి ఆరోగ్యం పొందుకుంటూ వచ్చాడు. క్షేమస్థితిని కలిగి ఉంటూ వచ్చాడు. ఆ విధంగా ఈ వచనాల ప్రకారం, విన్న వాక్యం ప్రకారం మేమందరం కూడా నీ మాట చొప్పున చేయడానికి, నీ చిత్త ప్రకారం చేయడానికి, నీ యొక్క ప్రభాతనైనా మరి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేమందరం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంది. నీకు నుంచి రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా సహాయం చేసి ప్రభా నీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటామని నిన్న వాక్యం అందరి హృదయాలు ముద్రించి భద్రపరచండి, ఫలభరితంగా చేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభా. ఆయా మంచి నెల పడిన విత్తబడిన లేఖన భాగాల ప్రభా, విత్తబడిన విత్తనం ఏ విధంగా అయితే ప్రభా 30 60 100 ఫలిస్తుందో విన్న నీ యొక్క లేఖన భాగాలు అందరి హృదయాల్లో ఫలింపు చేసి 100 ఫలింపు చేసి నీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావం ఆరోపించుకుంటామని మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వించమని, డిసైబుల్ ఫెలోషిప్ ని విస్తరింప చేయండి, ఫలభరితంగా చేయండి, దీవెనకరంగా చేయమని, అభివృద్ధిపరిచి ఆశీర్వదించమని, మా అందరి కుటుంబాల్లో మా అందరి వ్యక్తిగత జీవితాల్లో ఉన్న సమస్యలన్నీ తీర్చి సకల ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపి నీ నామానికి మహిమ తీసుకొచ్చుకుంటామని యేసు క్రీస్తు శక్తి గల నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొని సమస్తమును పొందుకున్న నామ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.